ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఉద్యోగుల డిమాండ్లను సరిగ్గా పట్టించుకోవట్లేదనే వాదన వినిపిస్తూనే ఉంది. వీటిల్లో ప్రధానంగా ఈపీఎస్ 95 పథకానికి చెందిన వేలాది మంది పెన్షన్దారులు ఎప్పటినుంచో తమ కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నా అస్సలు పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం కనీస పెన్షన్ మొత్తం రూ. 1000గానే ఉండగా దీనిని 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలోనూ దీనిపై ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. అయితే కేబినెట్ పరిశీలనలో ఈ అంశం ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవియా చెప్పడం మాత్రం ఊరట కల్పించే అంశంగా ఉంది. దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని ఆ సమయంలో పేర్కొన్నారు. దీంతో త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు మరోసారి నిరాశ ఎదురైంది. పెన్షన్ పెంచే ప్రతిపాదన ఏది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. దీనికి ఆమె వివరణ కూడా ఇచ్చారండి. పార్లమెంట్లో ఒక సభ్యుడు దీనిపై ప్రశ్నించగా ఆమె సమాధానం ఇచ్చారు. ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నప్పటికీ లబ్ధిదారులు మాత్రం పెన్షన్ పెంపునకు నోచుకోవట్లేదు. ఈ క్రమంలోనే పార్లమెంట్లో ఒక సభ్యుడు ప్రశ్న లేవనెత్తగా ఆమె వివరణ ఇచ్చారు. ఉద్యోగుల పెన్షన్ నిధికి మూలధనం అనేది వేతనాల్లో యజమాని 8.33% వాటాతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పడుతుంది. ఈ లెక్కల నుంచి వచ్చిన ఆదాయంతోనే ఈ పథకం కింద అన్ని బెనిఫిట్స్ అందిస్తున్నాం. ప్రతి ఏటా ఈ నిధిని అంచనా వేస్తుంటారు. ప్రస్తుతం మాత్రం ఈ పెన్షన్ ఫండ్ లోటులోనే ఉంది. సరైన రిటర్న్స్ రానందున ప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే కనీస పింఛన్ పెంచేందుకు ప్రభుత్వం అదనపు నిధులు వెచ్చించాల్సి వస్తుందని శోభ వివరించారు. మంత్రి వివరణ నేపథ్యంలో ఎప్పట్లో ఈపీఎస్ మినిమం పెన్షన్ను పెంచే అవకాశాలు కనిపించట్లేదు. ఈపీఎస్ స్కీమ్ విషయానికి వస్తే ఇది ఈపీఎఫ్లో ఒక భాగం. ఈపీఎఫ్ సభ్యులకు ఇది వర్తిస్తుంది. దీని ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రైవేటు రంగం ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ తర్వాత నెలవారీగా పింఛన్ పొందొచ్చు. ఒకవేళ ఉద్యోగి మరణించిన తర్వాత కూడా వారి నామినీకి ఈ పెన్షన్ వర్తిస్తుందని చెప్పొచ్చు. ప్రతి నెల ఉద్యోగి సంస్థ 12% చొప్పున ఉద్యోగి వేతనానికి సమాన మొత్తాన్ని ప్రతి నెల ఈపీఎఫ్లో జమ చేస్తారు. ఉద్యోగి వాటా మొత్తం ఈపీఎఫ్ అమౌంట్కు వెళ్తే యజమాని వాటాలో 8.33% ఈపీఎస్కు వెళ్తుంది. మిగతాది ఈపీఎస్కు వెళ్తుంది. ఈపీఎస్ కింద ప్రస్తుతం కనీస పెన్షన్ రూ. 1000గా ఉండగా గరిష్ట మొత్తం 7,500గా ఉంది.